చాలా మంది అమ్మా నాన్నలు మా అబ్బాయి బాగానే తింటాడు డాక్టర్ గారు అంటూ ఉంటారు. అంటే ఏంటి అని అడిగితే అన్నము, రొట్టె, పాలు, కొంచెం కూర, బొజ్జ నిండేలా తింటాడని చెబుతూ ఉంటారు. కానీ పోషకాహారం అంటే కేవలం కడుపు నింపడం మాత్రం కాదు. దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. యూనిసెఫ్ ప్రకారం భారతదేశంలో పిల్లల విషయంలో పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు ఎంత తింటున్నారు అని కాదు, ఏమి తింటున్నారు అనేది ముఖ్యం. పిల్లలు తగినంత క్యాలరీలు తిన్నా శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు ఐరన్, జింక్, విటమిన్స్, మంచి ప్రోటీన్ ఇవి గనక తీసుకున్నట్టయితే దీన్నే హిడెన్ హంగర్ అంటారు. ఎక్కువగా శుద్ధి చేసిన బియ్యము, గోధుమలు, ఒకే రకమైన ఆహారం కనుక తిన్నట్టయితే ఈ పోషకాలు దొరకవు. దీంతో పిల్లలు బలహీనంగా, తరచూ జబ్బులు పడుతూ, ఎదుగుదల మందగిస్తూ, మెదడు కూడా సరిగా అభివృద్ధి చెందకపోవచ్చు. పాతకాలంలో మన ఇంటి భోజనంలో సహజంగానే వైవిధ్యం ఉండేది. పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు, పండ్లు, రాగి, జొన్నలు, కొన్నిసార్లు మాంసాహారం కూడా. కానీ ఇప్పుడు కాలక్రమేణా సౌకర్యవంతమైన ఆహారాలు మరియు ఒకే రకమైన భోజనం తీసుకోవడం వల్ల ఆహారంలోనే వైవిధ్యం తగ్గిపోయింది. సో పిల్లల ఆరోగ్యానికి వైవిధ్యమే కీలకం. మంచి ఆహారం అంటే కంచంలో ఎక్కువగా నింపటం కాదు, సమతుల్యంగా వివిధ రకాలతో నింపటం.